హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి రీడింగ్స్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీరు అనుకుంటుంది వర్సెస్ యూనివర్స్ చేస్తుంది ఏంటి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, ఇంతకు ముందు ఈ టైప్ రీడింగ్స్ అయితే చాలా సార్లు చేశాను. బట్ నాకేమనిపించిందంటే టైమ్ టు టైమ్ మనం ఒకటి అనుకుంటూ ఉంటాం. బట్ అదేంటంటే కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా జరుగుతుంది. కొన్నిసార్లు మాత్రం మనం అనుకున్న దానికి రివర్స్‌లో జరుగుతూ ఉంటది. కొన్నిసార్లు అసలు ఏం జరగకుండా కూడా ఉంటుంది. ఇలా అంటే రకరకాలుగా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం. మరి అలా చూసుకున్నట్టయితే మీరొకటి అనుకుంటూ ఉండొచ్చు మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్‌కి సంబంధించి. బట్ యూనివర్స్ ఏం చేస్తుంది అసలు అంటే ఈ సిట్యుయేషన్ అనేది ఏ విధంగా మారుతుంది అనేది మీకు తెలిస్తే ఎంతో కొంత అంటే మీరు ఆ ప్రకారంగా థింగ్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు అని చెప్పి ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. సో చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ మీద కూడా 3 డిఫరెంట్ ఇమేజెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో చూడండి ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. మీకు ఏది అట్రాక్టివ్‌గా అనిపిస్తే అదే పిక్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఫెదర్స్ ప్రకారమైనా పిక్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైట్ ఫెదర్ ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీరిప్పుడు అనుకుంటుంది వర్సెస్ అసలు యూనివర్స్ చేస్తుంది ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు మీ లైఫ్‌లోని మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఏదో అనుకుంటూ ఉండొచ్చండి. బట్ దాని ప్రకారం మీరు అసలు అది అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నట్టయితే ఒరిజినల్‌గా యూనివర్స్ ఏం చేస్తుంది అనేది మీకు తెలిస్తే డెఫినిట్‌గా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది కదా! సో చూద్దాం అసలు. సో ఫస్ట్ మీరు అనుకుంటున్న దాని కోసం మాట్లాడతాను. తర్వాత అసలు ఏం చేస్తుంది యూనివర్స్ అనే దాని కోసం మాట్లాడతాను. సో మీరేంటంటేనండి చాలా రోజుల నుంచి ఒక సిట్యుయేషన్‌లోని అంటే మీరు అనుకుంటున్నంత ఈజీగా థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా ఆర్ మీకు కొంత నచ్చకపోయినా మీరేం చేస్తున్నారంటే ట్రై చేస్తున్నారండి. ఒక సిట్యుయేషన్ ఏదో మీ లైఫ్‌లో ఉంది. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే ఏది కూడా మీరు అనుకున్నంత ఈజీగా అయితే జరగట్లేదు. సో మీరెలా ఫీల్ అవుతున్నారంటే ఇది అంత ఈజీ కాదు. అయినా సరే మీరేంటంటే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లోని అంటే థింగ్స్ వర్కౌట్ అవ్వడం అనేది మేబీ మీకు చాలా ఇంపార్టెంట్ ఏమో. దానివల్ల అంటే మీకు కొంత నచ్చకపోయినా ఆర్ అక్కడ థింగ్స్ అనేవి పాజిటివ్‌గా లేకపోయినా మీ ఎండ్ నుంచి ఏంటంటే ట్రై చేయాలి అనుకుంటున్నారు. అంత ఈజీగా గివ్ అప్ చేయడానికి మీరు మెంటల్‌గా అయితే ప్రిపేర్డ్‌గా లేరు. సో మీకు కష్టమైనా సరే మీ వైపు నుంచి మీరేంటంటే ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక్కడ వ్యక్తులని కూడా సపోర్ట్ చేయమని అడగడం కానీ, ఆర్ మీకెంత వరకు ఛాన్సెస్ ఉన్నాయో అన్ని రకాలుగా కూడా ఛాన్సెస్ తీసుకుంటున్నారనే చెప్పాలి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మోస్ట్‌లీ మీరు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. సో డెఫినిట్‌గా చేంజెస్ అయితే వస్తాయి అని అనుకుంటున్నారు. కానీ చేంజెస్ అయితే రావట్లేదు. ఈవెన్ వచ్చిన చేంజెస్ కూడా మీకేంటంటే సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదండి.
సో ఇలా ఎందుకు జరుగుతుందో మీకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారండి. అయినా సరే మార్పయితే రావట్లేదు. సో ఇలా మార్పు రావట్లేదు కాబట్టి మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. బట్ మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారంటే లేదు లేదు చేంజెస్ అయితే వస్తాయి. ఎందుకంటే మనం ట్రై చేస్తున్నాం కాబట్టి మేబీ వచ్చిన చేంజెస్ అనేవి పర్మనెంట్ చేంజెస్ కాదేమో. లైక్ ఇంకొంచెం వెయిట్ చేస్తే గుడ్ చేంజెస్ వస్తాయేమో అని ఇలా మీరు అనుకుంటున్నారు. సో ఇక్కడ అప్పుడప్పుడు మీకైతే అనిపిస్తుంది మేబీ అంటే ఇప్పటి వరకు చేంజెస్ రాలేదు అంటే ఇక మీద కూడా రావేమో, ఇలానే సిట్యుయేషన్స్ ఉంటాయేమో. అసలు అంటే ఏం చేయాలి? ఒకవేళ మీరు అనుకున్నట్టుగా సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వకపోతే అన్నట్టుగా మీరేంటంటే ఆలోచిస్తున్నారు. సో బేసిక్‌గా మీరేంటంటే కొంత స్టక్ అయిపోయి కూడా ఉన్నారు. అంటే చేంజెస్ రావట్లేదు అని చెప్పను. మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు డెఫినిట్‌గా మీకేంటంటే సిట్యుయేషన్‌లో కొంత చేంజ్ కనిపిస్తుంది. కాకపోతే అది మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన లాంటి చేంజ్ కాదు. అట్ ద సేమ్ టైమ్ అది పర్మనెంట్ చేంజా కాదా అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. బట్ మీరెలా ఫీల్ అవుతున్నారంటే మూవ్ అవుతున్నారు కానీ పెద్దగా మీకు సాటిస్ఫాక్షన్ కానీ, మీరు అనుకున్న విధంగా ఔట్‌కమ్ అనేది ఉంటుంది అని ఆ క్లారిటీ కానీ మీకైతే రావట్లేదండి. సో మీరేంటంటే కొన్ని సార్లు ఈ సిట్యుయేషన్‌లోని అంటే నా వైపు నుంచి నేను చేయాల్సిందంతా చేస్తున్నాను కదా! ఇంకా ఏం చేయగలను? ఇంకెంత చేస్తాను? సో ఇంకా ఏం చేస్తే బావుంటుంది? అన్ని రకాలుగా నేనేంటంటే అడ్జస్ట్ అవుతున్నాను కదా! అన్నట్టే మీరైతే ఆలోచిస్తున్నారు. సో మీకేమనిపిస్తుందంటే మేబీ మనం ఇలా ట్రై చేసినా ఇంక వర్కౌట్ అవ్వదేమో, ఇది విడిచిపెట్టేయడమే బెటర్ ఏమో, ఆర్ ఏదో ఒక రోజు విడిచిపెట్టేయాల్సిన పరిస్థితి వస్తదేమో, ఇలా ఏంటంటే హోప్‌లెస్‌గా కూడా ఫీల్ అవుతున్నారండి. ప్రాబ్లమ్ ఏంటంటే మీరున్న సిట్యుయేషన్‌లోని చేంజెస్ అయితే వస్తున్నాయి కానీ అవేవి కూడా మీకు వర్కౌట్ అయ్యేలాగా అనిపించట్లేదు. ఆర్ మీకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. సో మీరెలా ఫీల్ అవుతున్నారంటే ఇంకేం చేస్తే బావుంటుంది? ఇంకెంత చేయాలి? నా వైపు నుంచి నేను చేయాల్సిందంతా చేస్తున్నాను కదా! మేబీ నేను ఇది చేసినా సరే ఇది నేను డిజర్వ్ చేయనేమో, ఆర్ ఇది నాకు కరెక్ట్ కాదేమో, అందుకే అలా జరుగుతుందేమో. సో నేనిది విడిచిపెట్టేస్తే అంటే ఏ ప్రాబ్లమ్ ఉండదేమో. బట్ ఇప్పుడు నేను చాలా దూరం వచ్చేసాను కాబట్టి ఇది నాకంత ఈజీ కాదు కదా! ఇలా మీ ఆలోచనలు ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వర్కౌట్ అయితే ఓకే అండి. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ దాని కోసం మీరు ఏం చేయాలో అవన్నీ చేస్తారు. బట్ మీరు చేస్తున్నప్పుడు కూడా రావట్లేదు అంటే మీరు ఇంకా అంటే ముందుకు వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు కదా! సో ఇక్కడ మీకు జరుగుతుందయితే అదే. సో మీరేంటంటే కొన్ని సార్లు అంటే చాలా కాన్ఫిడెంట్‌గా లేదు. ఎలా అయినా సరే చెయ్యాలి. నేను గివ్ అప్ చేయను అన్నట్టుగా ఉంటున్నారు. కొన్ని సార్లు మాత్రం లేదు ఇంక ఇది నా వల్ల కాదు. మేబీ ఏదో ఒక పాయింట్‌లో అయినా సరే ఇది నేను విడిచిపెట్టేయాల్సిన పరిస్థితే వస్తదేమో. అంతేకాని దీన్నేంటంటే నేను అలాగా కంఫర్టబుల్‌గా వర్కౌట్ చేసుకోవడానికి నాకవ్వదేమో అనేలాగే మీ ఆలోచనలైతే ఉంటున్నాయి. మీరేంటంటే ఇక్కడ అనుకుంటుంది అవ్వడానికి ఛాన్సెస్ అయితే తక్కువే ఉన్నాయి. ఒక 30-40% అవ్వచ్చు అనుకుంటున్నారు. అవ్వకపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే మార్పులు రావట్లేదు కదా! వచ్చినా సరే అవి మీకేంటంటే అనుకున్న విధంగా ఉండట్లేదు కదా! సో దానివల్ల మీరేంటంటే ఇంక అంతా అయిపోయింది అన్నట్టే ఫీల్ అవుతున్నారు. బట్ కొన్ని సార్లు మాత్రం లేదు లేదు మనం ఏంటంటే ఇంకా వెయిట్ చేస్తే ఏమైనా చేంజ్ వస్తుందేమో అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు. ఇలా మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లోని ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఎక్కువ అంటే మీరు ఇన్వాల్వ్ అయ్యి మార్చాలి అని ట్రై చేస్తున్నారు. అయినా సరే అది అలానే ఉంటుంది. సో ఇక్కడ మీకు యూనివర్స్ సపోర్ట్ చేయట్లేదు అనే అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకా యూనివర్స్ ఏం చేస్తుంది అంటే మోస్ట్‌లీ నాకు తెలిసి మిమ్మల్ని పుష్ చేస్తుందండి. మీరు రైట్ పాత్‌ని చూజ్ చేసుకున్నట్టుగా చేస్తుంది అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా పాస్ట్‌లో మేబీ మీరు కొన్ని సార్లు డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ, అంటే కొంతవరకు థింగ్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోకపోవడం కానీ, ఆర్ సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేటెడ్ అనుకోని గివ్ అప్ చేసేయాలని ట్రై చేయడం కానీ, ఇలా ఏదో జరిగింది. డెఫినిట్‌గా ఇప్పుడైతే ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇంత యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి లైక్ చెయ్యాలి. మనం ఏంటంటే కాన్ఫిడెంట్‌గా మన వైపు నుంచి ఎంత వరకు చేయాలో అంతవరకు చేద్దాం అన్నట్టుగా ఉన్నారు కానీ, పాస్ట్‌లో అయితే మాత్రం మీరంత డిటర్మైన్డ్‌గా ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. మేబీ కొన్ని సార్లు డిస్ట్రాక్ట్ అయినట్టే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం మీరేంటంటే కొంత చేంజ్ అయ్యారు. ఇలా చేంజ్ అవ్వడానికి రీజన్ మాత్రం యూనివర్సేనండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తుందనే చెప్పాలి. సో దానివల్లే మీరేంటంటే ఈరోజు ఈ సిట్యుయేషన్ మీద ఇంత యాక్టివ్‌గా వర్క్ చేయగలుగుతున్నారు. ఈవెన్ మీకు డౌట్ ఉన్నా సరే మీరేంటంటే గివ్ అప్ చేయకుండా ట్రై చేస్తున్నారండి. ఆఫ్‌కోర్స్ కొన్ని సార్లు ఔట్‌కమ్ అనేది మీరు అనుకున్నట్టుగా రాదు అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ స్టిల్ అది మిమ్మల్ని స్టాప్ చేయట్లేదు.
మీరేంటంటే మళ్ళీ మళ్ళీ అంటే ఛాన్స్ తీసుకోవాలి అన్నట్టే ఉంటున్నారు. సో దానివల్ల ఏంటంటేనండి ఈ సిచ్యువేషన్ లోని అవుట్‌కమ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ గానే వస్తుంది. అలా అని చెప్పి మీరు అనుకున్నదే అవుతుంది అని మాత్రం అలాంటి ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఉండొద్దు. అలాంటి ఎక్స్‌పెక్టేషన్ మీకు ఉండకూడదనే కొన్ని సార్లు ఏంటంటే ఇక్కడ యూనివర్స్ థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తుంది. అంటే మీరు చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రతిసారి కావాలని చూడండి మీరు అనుకున్న విధంగా చేంజెస్ రావట్లేదు. ఆర్ మీరు అనుకున్న దానికి కొంత తక్కువగానే వస్తున్నాయి. బట్ స్టిల్ ఎక్కడో కానీ మీకు హోప్ క్రియేట్ అవుతుంది. ఆ హోప్‌ని ఎందుకు క్రియేట్ చేస్తుందంటే అవుట్‌కమ్ అనేది మీరు డిజర్వ్ చేసేది మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుట్‌కమ్ అనేది వస్తుంది కాబట్టి అలాంటి ఒక హోప్‌ని క్రియేట్ చేస్తుంది. కంప్లీట్‌గా హోప్‌లెస్‌గా మీరు ఫీల్ అయ్యారనుకోండి, మీరు ఇది అంటే ఎక్కడో ఒక దగ్గర స్టాప్ చేసేస్తారు. ఆర్ ఇంకా డ్రాప్ అయిపోతారు. వేస్ట్ మనం ట్రై చేయడం అని. సో అలా జరగకూడదని యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తుందండి. నాకు తెలిసినంత వరకు యూనివర్స్ ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ ఏదైతే మీ లైఫ్ లో ఉందో దీని మీద చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది అని చెప్పాలి. సో ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా అవుట్‌కమ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కానీ కొన్ని ఎండ్ అయ్యే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సో ఎండింగ్స్ అయితే జరుగుతాయండి. ఆ ఎండింగ్ తో పాటే న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. బట్ నేనైతే క్లియర్ గా చెప్పగలను. మీరేంటంటే అవుట్‌కమ్ అనేది ఇలానే ఉంటుంది అని ఏ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు అనుకున్న దానికంటే కూడా అవుట్‌కమ్ అయితే చాలా బెటర్ గా ఉంటుందండి. అండ్ మీరు అదే డిజర్వ్ చేస్తారు అని కూడా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లోని మీరు ఎప్పుడైతే కరెక్ట్ పాత్ లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నారో, మీరు సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని ఒక క్లారిటీతో ఉంటున్నారో, యూనివర్స్ కి ఏంటంటే మీ సిచ్యువేషన్ మీద థింగ్స్ ని ఆపరేట్ చేయడం అనేది ఈజీ అయిపోయిందండి. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే మీరు అనుకున్న దానికంటే కూడా మీరు చాలా దగ్గరలో ఉన్నారు. అంటే ఈ సిచ్యువేషన్ లో ఏం జరుగుతది? ఔట్‌కమ్ ఎలా ఉంటుంది అనేది మీకు తొందరలోనే అర్థమైపోతుందండి. దీనికి ఎక్కువ టైం కూడా పడతదని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఎండింగ్‌కైతే వచ్చేసింది. సో మీరేంటంటే ఇంక ఈ సిచ్యువేషన్ గురించి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఫ్యూ మంత్స్ లోనే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈవెన్ వీక్స్ లో క్లారిటీ వచ్చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే మూవ్‌మెంట్ అయితే ఫాస్ట్ గానే ఉంది. సో మీరేంటంటే చాలా సార్లు ఇలానే సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది. చేంజెస్ వచ్చేస్తాయి అని అనుకున్న ప్రతిసారి కూడా ఏం జరగలేదు. బట్ ఈసారి రియల్ గా జరుగుతుంది. అండ్ అది జరిగింది కూడా ఏంటంటే మీరు డిజర్వ్ చేసేది ఆర్ మీరు సాటిస్ఫై అయ్యేదే జరుగుతుంది అని చెప్పొచ్చు. దీనికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూనివర్స్ మీరు ఏం డిజర్వ్ చేస్తారో అది మీకు ఇవ్వాలనుకుంటుంది. కానీ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదనే ప్రతిసారి మీకు ఇలాగ కొంత అంటే డిసప్పాయింట్ చేస్తుంది. బట్ దాని అర్థం ఏంటంటే కంప్లీట్‌గా మీరు అనుకోనిదే జరుగుతుంది. ఆర్ నెగెటివ్ గా జరుగుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నది జరగడానికి ఛాన్స్ ఉంది కానీ దానికి కొంత స్లైట్ గా డిఫరెంట్ గా కూడా జరుగుతుంది. సో అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సిట్యుయేషన్ లోనే ఏంటంటే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఎక్కువ ఓవర్ థింక్ చేయడం కానీ అలాంటివి కూడా చేస్తున్నట్టున్నారు. సో అది తగ్గించుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మీరు ఈ సిట్యుయేషన్ లో ఎంతవరకు చేయగలరో అంతవరకు చెయ్యండి. మీ వైపు నుంచి మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా! అక్కడి వరకు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అన్నీ చెయ్యండి. కానీ దీనివల్ల మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, సో ఎక్కువ ఓవర్ థింక్ చేయడం, ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే ఫిజికల్‌గా ఎక్కువ వర్క్ చేయడం లాంటివైతే అవసరం లేదండి. ఎందుకంటే మీరు చేయాల్సింది చేస్తున్నారు. ఇక్కడ యూనివర్స్ అంతా చూస్తుంది. సో ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మీరు ట్రస్ట్ చేస్తున్నారు. ఇది మీకు అనిపిస్తుంది. కాకపోతే అంటే ఔట్‌కమ్ మాత్రం అంటే మీరనుకున్నట్టుగా రాదేమో అనే ఫీలింగ్ మీకుంది. సో ఇంకా ఏం చేస్తే వస్తది అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ కాన్షియస్‌నెస్ వరకు మీరు కరెక్ట్‌గా చేస్తున్నారు అని మీకు అనిపిస్తే మీరు అలా అదే చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీరు రిజల్ట్‌నయితే చూస్తారు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పానండి. అదేంటంటే, మీరు ఈ సిట్యుయేషన్‌లోని ఆల్రెడీ చేయాల్సింది చేసేసారు. సో, డెఫినెట్‌గా మీరైతే ఇంకా రివార్డ్ తీసుకోవడానికే రెడీగా ఉన్నారు. అంటే మీరు అనుకోవచ్చు, మేము అంత దూరం వచ్చేసామని. అంత దూరం వచ్చేసారు, చేయాల్సింది చేసేసారు. అంతా అయిపోయింది కాబట్టి, సో, ఇప్పుడు మీరేంటంటే, ఇది ఎర్న్ చేసుకున్నట్టే.
యూనివర్స్ ఏంటంటే మీకు ఇవ్వాల్సిన రివార్డు ఫ్యూ వీక్స్ లోనో ఫ్యూ మంత్స్ లోనో ఇచ్చేస్తుంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ లోనే ఏంటంటే నేను చెప్పినట్టుగా కొన్ని ఎండ్ అవుతాయి. మీరు అవునన్నా కాదన్నా సరే అది జరుగుతుంది. ఇక్కడ ఎండింగ్ అయితే ఇన్నోవేటబుల్ అండి, దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. బట్ అలాంటి ఎండింగ్ ఒకటి జరగాలి. అదేంటంటే మీరు బ్యాడ్ ఎండింగ్ గా అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ క్లియర్ గా ఎండింగ్ అని మాత్రం మీకు తెలుస్తుంది. సో అది జరిగిన తర్వాత అప్పుడు థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా మీకు బెటర్ గా కనిపిస్తాయండి. సో దాన్ని మీరు ఏంటంటే నెగిటివ్ గా తీసుకోవద్దు. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే యూనివర్స్ ఇస్తుంది. ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఆల్రెడీ ఇది డిజర్వ్ చేస్తారు, లైక్ ఏంటంటే మీరు వర్త్ అనుకొని ప్రూవ్ చేసుకోవడం అయితే జరిగిపోయింది. మీ వైపు నుంచి మీరు చేయాల్సిందంతా చేసేసారు. సో యూనివర్స్ అయితే మీ వైపే ఉంది, మీకే సపోర్ట్ చేస్తుంది. సో ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా మీరు తొందరలోనే ఏంటంటే చేంజెస్ అయితే చూస్తారు. దీనికి రెడీగా ఉండండి. కాకపోతే నేను ఒకటే చెప్తానండి, మేబీ ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా మీరు అనుకున్నట్టుగా జరగదు. కాబట్టి మీకేమనిపిస్తుంది అంటే నేను మరికొంచెం థింగ్స్ ని బెటర్ గా హ్యాండిల్ చేసుంటే బాగుండేదేమో, ఆర్ ఇక్కడ ఇలా కాకుండా ఇంకొకలా జరుగుంటే బాగుండేదేమో అలాంటి ఫీలింగ్ మీలో వస్తుంది. బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నా ఆర్ మిమ్మల్ని మీరైనా సరే ఫర్గివ్ కూడా చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే అవుట్కమ్ అనేది ఇలానే వస్తుంది అని మనం అనుకుంటాం, బట్ అలానే రావాలి అని రూల్ ఏం లేదు. సో కొన్నిసార్లు మనం ఎలా ఫీల్ అవుతాం అంటే మన వైపు నుంచే మిస్టేక్ జరిగింది, మేబీ మనం ఇంకొంచెం ఇలా చేసుంటే బాగుండేది అని అనుకుంటాం. సో అలా అనుకోవద్దు. జస్ట్ ఒకవేళ మీ వల్ల నిజంగానే ఏమైనా అక్కడ మిస్టేక్ జరిగినా సరే మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరైనా వ్యక్తుల వల్ల జరిగిన వాళ్ళని కూడా మీరు ఏంటంటే ఫర్గివ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళని కూడా బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే అక్కడ అలా జరగడానికి ఉంది కాబట్టి జరిగిందండి. లేకపోతే ఇప్పుడు ఎవరు కూడా ఎవరి వల్ల కావాలని ఇబ్బంది పడడం అనేది జరగదు. అన్లెస్ ఆర్ అంటే అక్కడ కర్మ అనేది స్ట్రాంగ్ గా ఉండడం వలన అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఏది ఏమైనా సరే నేను క్లియర్ గా చెప్తున్నానండి, ఈ సిచ్యువేషన్ లోనైతే మీరు చేయాల్సింది చేసేసారు అండ్ యూనివర్స్ కూడా అంతా నోటీస్ చేసింది. ఇంకా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అవుట్కమ్ అనేది వస్తుంది. సో దీనికి మీరు ఏంటంటే ప్రిపేర్డ్ గా ఉండండి. ఇలానే వస్తుంది అలానే వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ బెటర్ గానే వస్తుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రం మీరు పెట్టుకోవచ్చండి. కాకపోతే మీరు ఇలానే జరుగుతుంది అనుకుంటే మాత్రం అలా జరగకపోవచ్చు. అలా అని చెప్పి మీరేమి కూడా అనుకున్న దానికి తక్కువ అయితే డిజర్వ్ చేయరండి. మీరు అనుకున్న దానికంటే కూడా బెస్టే డిజర్వ్ చేస్తారు. సో యూనివర్స్ కూడా మీకు అది అర్థమయ్యేలా చేస్తుంది. దీనికి మీరు ప్రిపేర్డ్ గా ఉండండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ పింక్ ఫెదర్ ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు ఇప్పుడు అనుకుంటుంది వర్సెస్ యూనివర్స్ చేస్తుంది ఏంటి. సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ మీరు అనుకుంటున్న దానికోసం మాట్లాడతాను. తర్వాత యూనివర్స్ చేస్తున్న దానికోసం మాట్లాడతాను. సో అలా చూసుకున్నట్టయితే మీరొక సిట్యుయేషన్‌లోని మీకు ఫుల్ క్లారిటీ ఉంది. సో అక్కడ ఏం చెయ్యాలి? ఎలా మాట్లాడాలి? సో అది ఎలా డీల్ చేస్తే మీకు పాజిటివ్‌గా వర్కౌట్ అవుతుంది అనుకోని మీరు ఆలోచించుకొని మీకొకటి కరెక్ట్ అనిపించి మీరు చేయడం అయితే చేశారండి. బట్ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అయితే జరగలేదు. సో ఇలా జరగకపోయేసరికి మీరు ఎలా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేశారంటే ఇది అసలు ఎందుకు జరగలేదు, నేను ఇది డిజర్వ్ చేయనా, నేను అంతా కరెక్ట్ గానే థింక్ చేశాను కదా, నాకు అది కరెక్ట్ అనిపించింది నేను చేశాను, బట్ ఇక్కడ ఇలా జరగడం ఏంటి, నాకు ఫుల్ క్లారిటీ ఉంది ఈ సిచ్యువేషన్ లోని. అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే కూడా మీకే ఫుల్ గా తెలుసు అని మీరైతే అనుకున్నారు. సో మీరేంటంటే ఇక్కడ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్తుంది కూడా విన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. జస్ట్ మీ కాన్షియస్నెస్ వరకు మీరు ఏదైతే కరెక్ట్ అని ఫీల్ అయ్యారో అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మరి కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి కదా. సో కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేశారు. ఇప్పుడు కూడా మీకు ఏంటంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది, మీరు అసలు ఏం చేశారు అనేది అయితే మీకు అర్థం అవ్వట్లేదు. సో కొన్నిసార్లు మాత్రం అంటే అప్పుడప్పుడు ఎవేకన్ అవుతుంటారు కదా, అప్పుడప్పుడు అంటే కొంతవరకు యూనివర్స్ క్లారిటీ ఇస్తుంటదండి. వ్యక్తులతో ఏంటంటే
కమ్యూనికేట్ చేస్తుంటది కాబట్టి వాళ్ళు కొన్ని సైన్స్ అనేవి ఇస్తూ ఉంటది. అలాంటి మూమెంట్స్ లో ఏంటంటే మీరు ఏం చేశారో మీకు తెలుస్తుంది. బట్ న్యాచురల్ గా మీరు ఏంటంటే అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీ వరకైతే మీరు రాంగ్ చేయలేదనే మీరు అనుకుంటున్నారు. ఇఫ్ నేను చెప్పింది మీకు రెజోనేట్ అయితే ఓకే, రెజోనేట్ అవ్వకపోతే మాత్రం ఇది మీకు కాదు అనుకొని మీరు ఈ రీడింగ్ నే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో బేసిక్ గా ఈ కార్డ్స్ ప్రకారం మాత్రం ఈ రోజు మీరు ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నారు అంటే ఒకటే రీజన్ అండి, మీ స్టబ్బర్నెస్ అండి. మీరేంటంటే సిచ్యువేషన్ ని స్టడీ చేశారు, మీకు ఫుల్ క్లారిటీ ఉంది. సో మీరేంటంటే ఇది చేసేస్తే వర్కౌట్ అయిపోతుంది అని అనుకున్నారు, కానీ ఈ సిచ్యువేషన్ గురించి మీకు అసలు ఏ క్లారిటీ లేదు. మీరు అనుకున్నదే మీరు చేశారు, బట్ మీరు రియాలిటీ ప్రకారం ఏది చేయలేదు. సో రియాలిటీ ప్రకారం చేయలేదు కాబట్టి ఇదేంటంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు. ఇది అవునన్నా కాదన్నా ఫ్యాక్ట్. సో దీనివల్ల ఇప్పుడు మీరు ఏంటంటే కొన్నిసార్లు తెలుసుకుంటున్నారు, కొన్నిసార్లు మీకు అర్థం అవుతుంది, కానీ అర్థమైనా అర్థం కానట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే మీ వరకు మీరు చేసిందే కరెక్ట్ అనేది మీ ఫీలింగ్ అండి. ఇంకా మీలోనే ఏంటంటే ఆ క్లారిటీ రాలేదు అని నాకు అనిపిస్తుంది. ఆర్ అలాంటి ఒక అవేకెనింగ్ అనేది ఫుల్ గా జరగలేదేమో అని అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరేంటంటే ఇక్కడ సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడం కానీ, సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరైతే అనుకుంటున్నారు ఇది అవ్వట్లేదు అలా అని చెప్పి మీరేంటంటే ఇక్కడ డౌన్ అవ్వాలి అనుకోవట్లేదు. ఐ మీన్ ఎలా చెప్పాలి అంటే ఈ సిచ్యువేషన్ లోని మరికొంచెం యాక్టివ్ గా వర్క్ చేయడానికి రెడీగానే ఉన్నారు. ఇది అవ్వనంత మాత్రాన ఇదేం మిమ్మల్ని బ్రేక్ చేయలేదు. అలా అని చెప్పి మీరేమి కూడా వీక్ అయిపోలేదు. కానీ అంటే అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ వరకు మీరు చాలా ఎక్కువ ఆలోచించి చాలా కరెక్ట్ గా డెసిషన్ తీసుకొని వర్కౌట్ చేసుకుందాం అనుకుంది ఇలా జరగడం ఏంటి? అది ఇలా చేస్తేనే జరగలేదు అంటే మరి ఇంకెలా చేసినా జరగదా అనే ఒక డౌట్ మీలోని రైజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటేనండి, మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు, చెయ్యాలి అనుకుంటుంది, మళ్ళీ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ మీరేంటంటే ఏం చేస్తున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారండి. క్లియర్ గా చెప్పాలంటే ఇఫ్ ఇక్కడ వ్యక్తులది ఫాల్ట్, సిచ్యువేషనే కరెక్ట్ గా లేదు అని మీరు అనుకుంటే మీరు కూడా కరెక్ట్ గా లేరు. వ్యక్తిది ఒకవేళ ఫాల్ట్ ఉంది అని మీరు బిలీవ్ చేస్తే వాళ్ళు 50% ఫాల్ట్ లో ఉన్నారండి. మీరు రెస్ట్ ఆఫ్ ద 50% సిచ్యువేషన్స్ ని ప్రాపర్ గా రీడ్ చేయకపోవడం కానీ, ప్రాపర్ డెసిషన్స్ తీసుకోకపోవడం కానీ, ఆర్ ప్రాపర్ వేలో యాక్షన్ తీసుకోకపోవడం కానీ ఏదో చేశారు. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా వ్యక్తుల్ని, సిచ్యువేషన్స్ ని బ్లేమ్ చేస్తే మాత్రం మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేరు. అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇది ఎలా అయినా నేను వర్కౌట్ చేయగలను, ఇది ఈ రోజు కాకపోతే రేపైనా వర్కౌట్ అవుతుంది, సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను మళ్ళీ కరెక్ట్ గా థింక్ చేస్తాను, నేను మళ్ళీ కరెక్ట్ గా చేస్తాను అని. మీరు ఎంత కరెక్ట్ గా చెయ్యాలి అని ట్రై చేసినా మీరు ఇలానే ఆలోచించి ఇలానే ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కూడా మీరు ఇదే ఫేస్ చేస్తారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లోని క్లియర్ గా మీలో అవేకెనింగ్ అనేది జరగలేదు. మీకు ఇంకా అర్థం అవ్వట్లేదండి ఏం చేస్తున్నారు, ఎలా డీల్ చేస్తున్నారు అని. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే వ్యక్తులు మీ విషయంలో నెగెటివ్ గా చేశారు అని మీరు అనుకున్నా, మీరు చేసింది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మీ కార్డ్స్ అన్ని కూడా అవే ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చాలా తెలివైన వ్యక్తి అండి, తెలివి తక్కువ వాళ్ళు కాదు. అలా అని చెప్పి సెల్ఫిష్ టైప్ కూడా కాదు, కానీ ఈ ఒక్క సిచ్యువేషన్ లోనే ఎందుకో కానీ మీరు పంతంతో ఉన్నారని చెప్పొచ్చు. సో ఇలా ఉంటే కష్టం అండి. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లోనే ఏంటంటే మనకి నచ్చినా నచ్చకపోయినా వాటిని యాక్సెప్ట్ చేసి కొన్నిసార్లు తగ్గాల్సిన పరిస్థితి ఉంటే తగ్గాలి. బట్ మీరేంటంటే ఇక్కడ తగ్గాలి అనుకోవట్లేదు. మీరు అనుకుంటుంది కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి అనుకుంటున్నారు. బట్ మీరు అనుకుంటుంది కరెక్ట్ కానప్పుడు ఎలా ప్రూవ్ చేస్తారు అనేదే ఇక్కడ క్వెషన్ అన్నమాట. యూనివర్స్ అదే క్వెషన్ చేయాలి అనుకుంటుంది. అందుకే ఈ సిచ్యువేషన్ లోనే ఏంటంటే మీరు అనుకున్నది ఏది కూడా మీకు ఈజీగా జరగట్లేదు. అయినా సరే మీరేంటంటే జరగకపోయినా అలానే చెయ్యాలి అనుకుంటున్నారు. ఎలా అయినా అది కరెక్ట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. కానీ అసలు ఎలా ప్రూవ్ చేస్తారు? ఇక్కడ ఇది కరెక్ట్ కానప్పుడు అట్లీస్ట్ మీరేంటంటే ఆలోచించే విధానం అయినా మార్చుకోవాలి కదా! ఇక్కడ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్తుందైనా మీరు వినాలి కదా! సో బేసిక్ గా మీరు ఇక్కడ ఏది కూడా వినట్లేదండి. అదే ప్రాబ్లమ్. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సిచ్యువేషన్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది అనుకోండి, వాళ్ళు చెప్పిందే వినాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది వింటారా లేదా పక్కన పెట్టండి. మేబీ వాళ్ళు మీ విషయంలో కొంత రాంగ్ గా బిహేవ్ చేసి ఉండొచ్చు. బట్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్తుందైనా మీరు వింటున్నారా లేదా అనేది చూసుకోవాలండి. అంటే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వమని కూడా నేను చెప్పను. కానీ ఒక పర్సన్
ఫ్యాక్ట్స్ అనేవి చెప్తున్నప్పుడు అది ఎవరు చెప్పినా వినాలండి. ఒకవేళ అది ఫ్యాక్ట్ కాదు అనుకోండి, అది మీరు వినాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో, బట్ మీరు అనుకుంటుంది ఫ్యాక్ట్ అని మీరు ఎలా డిసైడ్ అయిపోతారు? మీరు అనుకుంటున్నారు అంతే. బట్ అది ఫ్యాక్ట్ అవ్వాలని రూల్ లేదు కదా! సో, ఇది మీరేంటంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. లేకపోతే మాత్రం ఈ సిట్యుయేషన్‌లో మీరు అనుకుంటుంది ఏది కూడా జరగదు. ఎందుకంటే మీరు అనుకుంటుందే ఫస్ట్ కరెక్ట్‌గా లేదు కాబట్టి. సో, ఆలోచించండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అయితే ఎనర్జీ అలానే ఉంది. ఈవెన్ ఇక్కడ యూనివర్స్ కూడా ఏం చేస్తుంది అంటే, మీ మీద ఆ ప్రెషర్ పెడుతుందండి. మీకు స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తుంది. అది ఎందుకు చేస్తుంది అంటే, మీరు కరెక్ట్ అనుకోని మూవ్ అవుతున్నారు. యూనివర్స్ ఏంటంటే, అది కరెక్ట్ కాదు అని మీకు ప్రూవ్ చేయాలి అనుకుంటుంది. సో, దానివల్లే ఇక్కడ మీరేంటంటే, చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. కొన్నిసార్లు మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తుంది కూడా యూనివర్సే. నేను చెప్పాను కదా ఆల్రెడీ. అంటే ఇక్కడ మీరు చేస్తుంది రైటా? రాంగా? కొన్నిసార్లు మీరేంటంటే ఇక్కడ ఏం చేశారు? ఇవి తెలుసుకుంటున్నారండి. కాకపోతే సిట్యుయేషన్ ఏంటంటే ఫుల్‌గా రీడ్ చేయట్లేదు. సో, యూనివర్స్ కూడా ఏంటంటే మీకు తెలియనిదేం లేదు. లా ఆఫ్ కర్మ మీద ఆపరేట్ అవుతుంది. మనం ఏం చేస్తే దానికి కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాలి అని అనుకుంటుంది. లైక్ యాక్షన్‌కి రియాక్షన్ అన్నమాట. సో, యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం మీరు ఏ రోజైతే ఈ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని మీ వైపు నుంచి మీరేంటంటే చేయాల్సింది చేస్తారో ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఇక్కడ ఓకే. ఇలా చేసాం కాబట్టి ఇది మారితే బావుంటుంది అనుకోని కొంత మీ ఆలోచన విధానం మార్చుకుంటారో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు బ్యాడ్ చేయాలి ఆర్ మిమ్మల్ని ట్రబుల్ చేయాలి అని అనుకోవట్లేదు కానీ మీలో అవేకెనింగ్ జరగాలి. మీకు సిట్యుయేషన్స్ అనేవి బెటర్‌గా అర్థం అవ్వాలి. సో, వాటిని మీరేంటంటే ఆ బేసిస్‌లో కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకుంటుంది. సో, అలా మీరు ఏ రోజైతే ముందుకు వెళ్తారో మీరు డిజర్వ్ చేసేది మీకివ్వాలి అనుకుంటుంది. అంతవరకు మాత్రం మీ లైఫ్ అయితే ఇలా మెస్సీగానే ఉంటుందండి. ఇదైతే తప్పదు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ క్లియర్‌గా అంటే మీ వైపు నుంచి కూడా కొంత థింగ్స్ అనేవి రాంగ్‌గా జరిగాయండి. అవునన్నా, కాదన్నా. ఎందుకంటే కార్డ్స్ ఏంటంటే ఎప్పుడూ పర్సన్ ఎనర్జీస్‌ని రీడ్ చేస్తాయండి. సో, మీ ఎనర్జీస్ కానీ చూస్తున్నట్టయితే ఎక్కడో కానీ కొంత కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఉన్నాయండి. అంటే మీకు డీప్ డౌన్ తెలుస్తున్నాయి. బట్ అక్నాలెడ్జ్ చెయ్యట్లేదు. చెయ్యాలి అనుకోవట్లేదు. ఎందుకంటే అలా చేస్తే మీరింకా ఫస్ట్ నుంచి కూడా రాంగ్ చేసేసారు. ఫస్ట్ నుంచి కూడా మీరేంటంటే కరెక్ట్‌గా స్టాండ్ తీసుకోలేదు అనుకోని ఎక్కడ గిల్ట్‌గా ఫీల్ అవుతారో ఆర్ ఎక్కడ అంటే రిగ్రెట్ అయ్యే పరిస్థితి ఉంటుందో అనుకోని మేబీ సరెండర్ అవ్వట్లేదేమో. బట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరలా సరెండర్ అవ్వకపోవడం వల్ల కూడా ఒక కర్మని క్రియేట్ చేసుకుంటున్నారండి. సో, ఆ కర్మని మీరేంటంటే ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇది ఇన్‌స్టంట్ కర్మ అన్నమాట. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఏమైనా ఛాన్స్ ఉంటే ఆలోచించే విధానం మార్చుకోండి. సో, తప్పులు చెయ్యని వాళ్ళంటూ ఎవరుండరు. బట్ ఆ తప్పుని సరిదిద్దుకున్న వాళ్ళేంటంటే కర్మ నుంచి ఫ్రీ అవుతారు. ఏ బాధ ఉండదనమాట. లేకపోతేనే అన్నీ ఉంటాయి. సో, మీరనుకుంటుంది అవ్వట్లేదు. మీరనుకున్న దానికి మీరసలు దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నారు అని ఫీల్ అవుతున్నట్టయితే అలా వెళ్ళలేరు. ఎందుకంటే యూనివర్స్ మీకు సపోర్ట్ చెయ్యట్లేదు. యూనివర్స్ ఏం చేస్తుందంటే మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని మీలో ఒక అవేకెనింగ్ జరిగి దాని ప్రకారం థింగ్స్‌ని మీరు కరెక్ట్ చేసుకుంటే అప్పుడు మీ మీద ఎలాంటి స్ట్రెస్ లేకుండా మీరు డిజర్వ్ చేసే ఔట్‌కమ్‌ని మీకు ఇవ్వాలి అనుకుంటుంది. ఎందుకంటే యూనివర్స్ ప్యాటర్న్స్ మీ ఆలోచనలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. చాలా కాంట్రాస్ట్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇలా అయితే కష్టమే. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి మీకు సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో, నాకు తెలిసినంత వరకు చాలా మందేంటంటే లేట్ నైట్స్ ఎవేక్‌గా ఉండడం కానీ, ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడం, బ్యాడ్ హ్యాబిట్స్‌కి అడిక్ట్ అయిపోవడం ఇలాంటివేవో జరుగుతున్నట్టున్నాయి. అంటే దీనికి రీజన్ ఒకటే ఇంకేం లేదు. మీ లైఫ్‌లో ఇప్పుడు ఏ సిట్యుయేషన్ గురించయితే మీరు ఆలోచిస్తున్నారో, ఇక్కడ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగట్లేదు కాబట్టి ఫస్ట్ అది మీరేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. ఈ ప్రాసెస్‌లోనే మీరేంటంటే మేబీ లేట్ నైట్స్ ఎవేక్‌గా ఉండడం, అదే సిట్యుయేషన్ గురించి థింక్ చేయడం అండ్ ఈవెన్ ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోకపోవడం అండ్ బ్యాడ్ హ్యాబిట్స్‌కి అడిక్ట్ అయిపోవడం లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ లైక్ ఇలాంటివి ఏవేవో యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవుతున్నట్టున్నారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిట్యుయేషన్ ఇలా ఉంది అని చెప్పి మీ బాడీని మీరు పనిష్ చేయొద్దండి. ఆఫ్ కోర్స్ ఇక్కడ
ఏదైనా జరుగుతుంది అంటే మీ ఆలోచనలు సరిగ్గా లేకపోవడం వలన అండ్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు మిస్‌రీడ్ చేయడం వల్లనే జరుగుతుంది. బట్ దానికి మీరేంటంటే మీ బాడీని పనిష్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బాడీ అనేది చాలా సాక్రెడ్ అండి. సోల్ ఎంత సాక్రెడ్, బాడీ కూడా అంతే సాక్రెడ్. అలాంటి మన బాడీకి మనం కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకొని మీ బాడీని నెగ్లెక్ట్ చేస్తే ఏం చేంజ్ అయిపోదండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెల్ఫ్ కేర్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఫస్ట్ కరెక్ట్‌గా ట్రీట్ చేసుకోండి. మీ బాడీని కరెక్ట్‌గా ట్రీట్ చేయండి. మీ మైండ్ సెట్‌ని మీరేంటంటే క్లియర్‌గా ఉంచుకోండి. అంటే కొన్ని సార్లు ఎలా ఫీల్ అవుతుంటారంటే చాలా మంది అంటే మనం అంతా కరెక్ట్‌గా చేస్తున్నా సరే లైఫ్ ఎందుకు కరెక్ట్‌గా లేదు అని అనుకుంటుంటారు. బట్ మనం కరెక్ట్ అనుకున్నంత మాత్రాన అది కరెక్ట్ అవ్వాలని రూల్ లేదండి. మేబీ కొంతవరకు కరెక్ట్ అవ్వచ్చు. బట్ 100% కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఎలా అయినా సిట్యుయేషన్ చేంజ్ అవుతుంది. బట్ 100% కరెక్ట్ కానప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేసినా సరే ఆ కొంచెమైనా కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కర్మ అనేది ప్రతి వాళ్ళ మీద యాక్ట్ చేస్తదండి. సో అలాంటప్పుడు ఏంటంటే మీ కాన్షియస్‌నెస్ వరకు ఇంకా ఎక్కడైనా చేంజ్ అనేది అవసరం ఉంది అనుకున్నప్పుడు చేంజ్ అవ్వాలి. దానికేంటంటే బాడీని పనిష్ చేయడం ఆర్ మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోవడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఆర్ అది ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా అనుకున్నది వర్కౌట్ అవ్వట్లేదు ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతున్నాయని చెప్పి సూసైడ్ అటెంప్ట్‌లు చేసుకుంటుంటారు. సో, అది ఎంతవరకు కరెక్ట్? మీ బాడీని మీరు పనిష్ చేసే రైట్ మీకు లేదు కదా! సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకోవాలండి. ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఏ రోజైతే థింగ్స్ అనేవి ఇంత దూరం ఎందుకు వచ్చాయి? అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది? అసలు మీరేం చేశారు? 100% మీరు రాంగ్ చేయాలని రూల్ లేదండి. బట్ ఎక్కడో కానీ సమ్‌వేర్ మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చెయ్యకపోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండొచ్చు. సో, దాన్ని అక్నాలెడ్జ్ చేయడంలో తప్పేముంది? దాన్ని కరెక్ట్ చేసుకుంటే మీ లైఫే మంచిగా ఉంటుంది కదా! సో, అక్కడ మీరేదో తక్కువలాగా ఆర్ వ్యక్తులు ఎక్కువలాగా ఆర్ సిట్యుయేషన్ ఏదో కరెక్ట్ మీరేదో రాంగ్ అన్నట్టుగా మీరెందుకు అనుకోవాలి? సో, ఇప్పుడు మీరొక ఎగ్జామ్ రాస్తారండి. మీకొక 70, 80 మార్క్స్ ఒస్తాయి. సో, 70, 80 మార్క్స్ వచ్చాయంటే మీరు ఎక్కడో రాంగ్ ఆన్సర్స్ రాస్తేనే అలా వస్తాయి కదా! లేకపోతే 100కి 100 వస్తాయి కదా! సో, అది మీరేంటంటే యాక్సెప్ట్ చేసినప్పుడు నెక్స్ట్ టైమ్ మీరేంటంటే దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతారు. బట్ 80 మార్క్స్ రావడం ఏంటి? నేను రాసిందే కరెక్ట్ అనుకోని మీరు అదే ఆర్గ్యుమెంట్‌ని ప్రూవ్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ టైమ్ మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయలేరండి. మీ టైమ్ అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. సో, అందుకే మీరేంటంటే దీని నుంచి ఏదో నేర్చుకోవాలి. సో, అది యూనివర్స్ ఏంటంటే మీకు తెలియజేస్తుందిక్కడ. అది మీరు నేర్చుకొని మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్యూటిఫుల్ థింగ్స్ జరుగుతాయండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌ని ఎవరు మార్చరు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్పినా చెప్పకపోయినా మీ లైఫ్ మారాలి అని మీరు అనుకుంటే మీరే మారాలి. మీ పరిస్థితులు మారాలి అని అనుకుంటే వాటిని మీరే మార్చుకోవాలి. ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ చెప్తుందండి. ఏదైనా మీ లైఫ్‌లో చేంజ్ అవ్వాలి. మీరు అనుకున్న విధంగా చేంజ్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే మీరు మారిపోతే అవి మారిపోతాయి. ఇంకా ఏం లేదండి. సింపుల్‌గా ఒక్కటే ఆన్సర్ చెప్తుంది. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే మీ కార్డ్స్‌లోని చేంజెస్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా వస్తాయి. కానీ ఏ రోజైతే మీరు తెలుసుకుంటారో, మీరు ఏ రోజైతే మారుతారో ఆ రోజే అవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ ఫెదర్ ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీరిప్పుడు అనుకుంటుంది వర్సెస్ యూనివర్స్ చేస్తుంది ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో ఫస్ట్ నేనేంటంటే ఇక్కడ మీరు అనుకుంటున్న దాని కోసం మాట్లాడతాను. తర్వాత యూనివర్స్ చేస్తున్న దాని కోసం కూడా మాట్లాడతాను. అలా చూసుకున్నట్టయితే నాకు తెలిసి మీ లైఫ్‌లో మీరు ఏదో స్టార్ట్ చేశారండి. అదొక బిజినెస్ అవ్వచ్చు, ఆర్ ఒక జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు, ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళొచ్చు, ఆర్ మ్యారేజ్ చేసుకోవచ్చు. మొత్తానికి ఏదో సమ్ మీ లైఫ్‌లో ఒకటి జరిగింది. సో మీరేంటంటే స్టార్టింగ్‌లో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మీ వైపు నుంచి మీరేంటంటే చేయాల్సింది చేశారు. మీకైతే డెఫినెట్‌గా ఈ న్యూ బిగినింగ్స్ ఏంటంటే చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయని చెప్పొచ్చు. అండ్ మీరేంటంటే చాలా యాక్టివ్‌గా కూడా ఎంగేజ్ అయ్యారు. ఎందుకంటే మీ లైఫ్‌లో ఇది మీకొక గుడ్ ఆపర్చునిటీ.
ఆర్ వెల్ డిజర్వ్డ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. సో అందుకే మీ వైపు నుంచి మీరు ఏంటంటే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారు, చేయాల్సింది చేశారు. బట్ గ్రాడ్యువల్ గా ఇలాంటి ఒక సిచ్యువేషన్ లోని ట్రబుల్స్ అనేవి వచ్చాయండి. అంటే మీరు అనుకోని విధంగా సిచ్యువేషన్ ఏంటంటే కొంత చేంజ్ అయ్యింది. సో మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు రావాలో మీకు అర్థం అవ్వట్లేదు. అసలు అవుట్‌కమ్ ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదో చేసేయగలరు అని ఫీల్ అవుతున్నారు. ఆ టైంలో మేబీ మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు మాత్రం మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ రావట్లేదు. సైలెంట్ అయిపోతున్నారు. సో బేసిక్‌గా నాకు తెలిసినంత వరకు ఈ సిచ్యువేషన్ అనేది టైంతో పాటు చేంజ్ అవుతుంది. మీరు ఏం చేసినా చెయ్యకపోయినా సరే మేబీ ఈ రోజు ఇలాంటిది మీరు ఫేస్ చేస్తున్నా రేపనే రోజైనా మేబీ బెటర్ అవ్వచ్చు. ఇదంతా కూడా కర్మ వల్లనే జరుగుతుంది. కానీ కర్మ క్లియర్ అయిపోయిన తర్వాత రేపనే రోజైతే డెఫినెట్‌గా లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్‌లో ఏదైనా చేసే పరిస్థితి ఉంటే మీరు చేసుండేవాళ్ళు. బట్ మీరు ఏం చేస్తున్నా సరే అది ఎందుకో కానీ మీకు రివర్స్ అవ్వడం కానీ ఆర్ మిమ్మల్నే ఛాలెంజ్ చేసినట్టుగా అవుతుంది. సో మీరేంటంటే స్టక్ అయిపోతున్నారండి. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కొన్నిసార్లు ముందుకు వెళ్తున్నారు. కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అంటే క్లియర్‌గా ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారండి. కానీ టైమ్‌తో పాటు ఇది చేంజ్ అవుతుంది. టైమ్‌తో పాటు మీరు ముందుకు వెళ్తారు. టైమ్‌తో పాటు మీ లైఫ్ కూడా బెటర్ అవుతుంది. మీరేంటంటే ఈ కర్మని క్లియర్ చేసుకుంటారు. తర్వాత థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవుతాయి. ఆర్ అట్‌లీస్ట్ మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు హ్యాపీనెస్ అయినా దొరుకుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఇది ఏ సిట్యుయేషన్ లో అయినా కూడా అవ్వచ్చు. బట్ మీరు అనుకోవడం అయితే ఇలానే అనుకుంటున్నారండి. ఎందుకంటే మీకు తెలుస్తుంది ఇది కర్మ వల్లనే జరుగుతుంది. ఇక్కడ కర్మ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఫేస్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ అందుకే మీరు ఏంటంటే ముందుకు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఒక డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఒక డెసిషన్ తీసుకున్నా సరే అనుకున్న విధంగా అది వర్కౌట్ అవ్వట్లేదు. సో క్లారిటీ అయితే మీకు ఉంది. ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? అసలు అంటే ఇక్కడ ఏం జరగడానికి అవకాశం ఉంది అనేది మాత్రం మీకు తెలీదు. ఎందుకంటే ఇలా జరుగుతున్నప్పుడు ఎవరు అవుట్‌కమ్ ఎక్స్‌పెక్ట్ చేయలేరు కదా! అల్టిమేట్‌గా మీరేంటంటే మేబీ పాజిటివ్‌గా చేంజెస్ రావచ్చు. ఆర్ అట్‌లీస్ట్ మీరు హ్యాపీగా అయినా ఉండే రోజులు మళ్ళీ వస్తాయి అని మాత్రం అనుకుంటున్నారు. అక్కడి వరకైతే మీరు అనుకోగలుగుతున్నారు. సో మీ పరిస్థితులైతే ఇలానే ఉన్నట్టు నాకు అనిపిస్తుందండి. బట్ యాక్చువల్‌గా ఇక్కడ యూనివర్స్ మీకేం చేస్తుంది అంటే మీకు ఫస్టు ఇక్కడ థింగ్స్‌ని చాలా బ్యూటిఫుల్‌గా చూపించిందండి. అసలంటే ఫస్ట్ మీరేంటంటే సిట్యుయేషన్‌లో హ్యాపీనెస్ చూసేసారు. ఒక వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో చాలా కష్టాలు పడి, ఒక సిట్యుయేషన్‌లో హ్యాపీనెస్ చూస్తే మేబీ అది లాంగ్ లాస్ట్ అవుతుంది. బట్ మీకేమైందంటే స్టార్టింగ్‌లోనే ఇక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. ఇక్కడేంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇదే మీ లైఫు అన్నట్టుగా యూనివర్స్ చూపించిందండి. దానివల్ల మీరు కూడా ఏంటంటే అదే ట్రస్ట్ చేసి ఇక్కడ మీ 100% ఇవ్వడం కానీ, మీరు బాగా కనెక్ట్ అయిపోవడం కానీ జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఒకటి పాజిటివ్ ఫీలింగ్ ఇవ్వకపోయినా, ఒకటి హ్యాపీనెస్ ఇవ్వకపోయినా మనం కనెక్ట్ అవ్వం కదా! ఒకవేళ మనం కనెక్ట్ అయ్యామనుకోండి, సో మనం కనెక్ట్ అయితేనే కదా! అది మనల్ని ఎఫెక్ట్ చేస్తది. కనెక్ట్ అవ్వకపోతే ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది? సో ఈ విధంగా మీకేంటంటే యూనివర్స్ ఆ సిట్యుయేషన్‌ని కనెక్ట్ చేసిందండి. మీరేంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ మీరేంటంటే ఎక్కడి వరకు ఉండాలి? ఎక్కడి వరకు మాట్లాడాలి? సిట్యుయేషన్‌ని ఎలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి అనేది చూసుకోలేదు. ఎందుకంటే ప్యాషనేట్‌గా కనెక్ట్ అయ్యారు. సో ఏది వెనక ముందు ఆలోచించలేదన్నమాట. అన్ని రోజులు అలానే ఉంటుందని మీరు అనుకున్నారు. జాగ్రత్తలు పడాల్సిన చోట జాగ్రత్తలు పడలేదు. అండ్ జాగ్రత్తగా మాట్లాడాల్సిన దగ్గర జాగ్రత్తగా మాట్లాడలేదు. ఇలాంటివన్నీ జరిగాయండి. సో నేచురల్ గానే స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ మీరేంటంటే అలా అని చెప్పి ఎఫర్ట్స్ పెట్టలేదని కాదు, పెడుతున్నారు. అయినా సరే అది వర్కౌట్ అవ్వట్లేదు. బట్ యూనివర్స్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే, ఈ సిట్యుయేషన్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని ఒక బెటర్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. మీ లైఫ్‌లో మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటివి జరగకూడదు అని చెప్పి మీకేంటంటే కొన్ని అర్థమయ్యేలా చేస్తుందండి. నిజానికి ఔట్‌కమ్ ఏంటంటే మీరనుకున్నదే వస్తుంది. అంటే ఇప్పుడు మీరు పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఆర్ అట్‌లీస్ట్ మీరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు చూడండి అదే జరుగుతుంది. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా గుడ్ థింగ్స్ అనేవి జరుగుతాయండి. అది మీరు డిజర్వ్ చేస్తారు జరుగుతుందంతే. కాకపోతే యూనివర్స్ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే స్ట్రాంగ్ అవ్వాలి. మీరొక బెటర్ పర్సన్ అవ్వాలి అనుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీరొక జాబ్ చేస్తున్నారండి. ఈ జాబ్ యాక్చువల్‌గా బావుంటుంది. అంతా మీరు అనుకున్నట్టే వర్కౌట్ అవుతుంది. ఇది మీ కెరియర్‌కే ఒక మైల్ స్టోన్ అవుతుంది అని మీరు అనుకుంటే, ఈ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు హ్యాపీనెస్ లేదండి.
ఎవరు మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, అసలు గ్రోత్ ఏం కనిపించట్లేదు. అండ్ ఈ రోజో రేపో జాబ్ పోయే పరిస్థితి కూడా ఉంది, ఆర్ ఆల్రెడీ జాబ్ పోయింది. సో మీరేంటంటే మళ్ళీ మళ్ళీ జాబ్స్‌కి ట్రై చేస్తున్నారు. ఇంటర్వ్యూస్ ఏవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఎక్కడ ఆపర్చునిటీస్ అయితే రావట్లేదు. సో ఇదంతా కర్మ వల్లనే జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపైనా జాబ్ వస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరు హ్యాపీగా ఉండేలాగా మీకు ఒక ఛాన్స్ అయినా యూనివర్స్ ఇస్తుంది అని మీరు ఇలా అనుకుంటున్నారు. సో ఇదైతే అంతా కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉండడం వల్లే జరుగుతుంది అని మీరు అనుకుంటున్నట్టయితే, యూనివర్స్ ఇక్కడ అంటే ఏం చేస్తుందంటే, ఆఫ్‌కోర్స్ ఈ జాబ్ ఏంటంటే మీ లైఫ్‌లోని ఒక మైల్‌స్టోన్ అవుతుంది. ఆర్ మీరేంటంటే కెరియర్ గురించి ఇంకా వర్రీ అవ్వాల్సిన పరిస్థితి లేదు అనేలాంటి ఒక ఇల్యూషన్‌ని క్రియేట్ చేసిందండి. కాకపోతే మీరు ఈ జాబ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త పడాలి కదా! అంటే ఇక్కడ ఉంటూ ఆపర్చునిటీస్ అనేవి ఇంకెక్కడ ఉన్నాయి? ఆర్ మనల్ని మనం ఎలా అప్‌గ్రేడ్ చేసుకోవాలి? ఆర్ మన కెరియర్‌కి ఇంకా బెటర్‌గా మనం ఏం చేస్తే బావుంటుంది అని మీరు ప్లాన్ చేసుకొని టైమ్ టు టైము మీ వైపు నుంచి మీరు ఏదైతే చెయ్యాలో అవన్నీ చేసుంటే ఈరోజు మీరేంటంటే ఇంకొక ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకునేవారు. ఇప్పటికే మీకు ఇంకొక జాబ్ వచ్చుండేది. ఆర్ కెరియర్‌లోనేంటంటే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అయినా ముందుకి వెళ్ళేవాళ్ళు. ఇదొక పాసిబిలిటీ అయితే, ఇంకొకటేంటంటే, మేబీ మీరు వ్యక్తులతో సరిగ్గా కమ్యూనికేట్ చేసుండకపోవచ్చు. ఆర్ ప్రాపర్‌గా మీరేంటంటే, సిట్యుయేషన్స్‌ని డీల్ చేసుండకపోవచ్చు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. బట్ అట్‌లీస్ట్ మీరు అదైనా క్లియర్‌గా అర్థం చేసుకొని, సో, కనెక్షన్స్ పెంచుకోవడం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వర్క్ చేయడం కానీ, ఆర్ మీకసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సో, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని కరెక్ట్‌గా ఆలోచించడం కానీ, ఇలాంటివి కూడా మీరు చేయలేదండి. చేసుంటే ఈరోజు స్ట్రగుల్ ఫేస్ చేసుండేవారు కాదు. సో, బేసిక్‌గా థింగ్స్‌నేంటంటే మీరు కరెక్ట్‌గా ఆపరేట్ చేయలేదు కాబట్టి, ఆర్ అట్‌లీస్ట్ కరెక్ట్‌గా ప్లాన్ చేయలేదు కాబట్టి, యూనివర్స్ ఏంటంటే మీకిక్కడ లైఫ్ లెసన్‌ని నేర్పిస్తుంది. ఇది కర్మ అనే దానికంటే కూడా యూనివర్స్ లైఫ్ లెసన్ నేర్పిస్తుంది. లైఫ్‌లో కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాల్సినవి చెయ్యాలి. చేస్తేనే స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు చూడండి, మీరిప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఇప్పుడు మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చుంటది. సో, వచ్చిన క్లారిటీతోనేంటంటే నెక్స్ట్ టైమ్ చాలా జాగ్రత్త పడతారండి. నెక్స్ట్ టైమ్ ఏంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేసిన దగ్గర కూడా ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా మాట్లాడాలి? ఎక్కడ ఏం చేస్తే బెటరు? ఇవన్నీ మీరేంటంటే కరెక్ట్‌గా డీల్ చేస్తారు. ఇదేంటంటే ఒక కెరియర్ పాత్ గురించని కాదు. ఒక రిలేషన్‌షిప్‌లోనైనా అంతే. ఒక వ్యక్తి దగ్గర ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనేది మీరు ఏదైతే ఫీల్ అయ్యారో దాని ప్రకారం చేసేసారు. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ కూడా మీకేంటంటే అలా బ్యూటిఫుల్‌గా చూపించింది. కానీ చూసిందంతా నిజం కాదు కదా! సిట్యుయేషన్‌ని డీప్‌గా స్టడీ చేసినప్పుడు అవన్నీ తెలుస్తాయండి. ఆర్ వ్యక్తినేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ గురించి మీకు 100% తెలుసు అనుకుంటే, 100% అనేది మీకు తెలియదండి. మేబీ ఒక 70% తెలుసు. సో, రెస్ట్ ఆఫ్ ద 30% మీకు తెలీదు. కానీ మీరనుకున్నారు తెలుసు అని. సో, తెలుసు అనుకోని మీరు సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేశారు కాబట్టి ఈరోజు ఇలాంటి పరిస్థితొచ్చింది. అదే ఒకవేళ ఇంకా మనకి తెలియనిది చాలా ఉంది. మనం ఇంకా చాలా తెలుసుకోవాలి. ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం జాగ్రత్తగా మాట్లాడాలి అని మీరు అలా ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. అంటే ఇదొక లెసన్ అన్నమాట మీకు. సో, ఇలా మీరు ఇది ఫేస్ చేశారు కాబట్టి నెక్స్ట్ టైమ్ మీరు ఈ రిలేషన్‌షిప్‌లో అయినా, ఏ రిలేషన్‌షిప్‌లో అయినా, ఏ వ్యక్తితో డీల్ చేస్తున్నా సరే జాగ్రత్త పడతారు కదా! సో, అది ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీకు నేర్పిస్తుందండి. ఇక్కడ యూనివర్స్ చేస్తుందంతా కూడా మీకేంటంటే క్వైట్ డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. డిఫరెంట్‌గా ఏం కాదు. మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా తయారు చేస్తుంది. ఏదైనా సరే ఫేస్ చేసే అంత స్ట్రాంగ్‌గా చేస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయకూడదు కాబట్టి. మళ్ళీ మళ్ళీ ఏంటంటే యూనివర్స్ పెట్టిన టెస్ట్‌లో ఫెయిల్ అవ్వకూడదు కాబట్టి. యూనివర్స్ ఏంటంటేనండి ఒక పర్సన్ ఎంతవరకు కమిటెడ్‌గా ఉంటారు, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, సిట్యుయేషన్స్‌ని వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, వచ్చే ఛాలెంజెస్‌ని ఎలా ఫేస్ చేస్తారు అని చూస్తూ ఉంటదండి. అలాంటప్పుడు ఏంటంటే ఎవరైతే కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారో అలాంటి వాళ్ళు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు కానీ, ఒకవేళ అవి కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ ఫేస్ చేస్తుంటారు. మేబీ మీ లైఫ్‌లోనేంటంటే యూనివర్స్ మీకేదైతే చూపించిందో అదంతా మీరేంటంటే రియల్ అనుకోని మీరు చేయాల్సింది చేశారు కానీ, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కానీ, కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం కానీ చేయలేదు. దానివల్ల ఇదంతా జరుగుతుంది. సో, ఆఫ్‌కోర్స్ ఔట్‌కమ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా మీ సిట్యుయేషన్స్‌కైతే బెటర్‌గానే వస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. పర్సనల్ గ్రోత్ అనేది వచ్చింది.
సో పాస్ట్ కి ప్రెసెంట్ కి కంపేర్ చేస్తే మీరు క్లియర్ గా డిఫరెంట్ పర్సన్ అండ్ మీరు థింగ్స్ ని ఆపరేట్ చేసే వే కూడా డిఫరెంట్ గా ఉంటుంది అని యూనివర్స్ ఎప్పుడైతే అనుకుంటుందో ఆ రోజు మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయండి. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. థింగ్స్ అయితే పాజిటివ్ గానే వర్కౌట్ అవుతాయి. అలా అని చెప్పి వర్కౌట్ అవుతాయి అని చెప్పి మీరేంటంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా ఉండదు. మీరు ట్రాన్స్ఫార్మ్ అయితేనే ఏదైనా బెటర్ అవుతుంది. సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుంది. సో చెప్పాను కదండి, మీరేంటంటే ఒక సిచ్యువేషన్ ఇదే ఆర్ ఒక వ్యక్తి ఇదే అనుకుని డిసైడ్ అయిపోతే వాళ్ళు అదే అవ్వాలని రూల్ లేదండి. ఆ సిచ్యువేషన్ అదే అవ్వాలని ఏం లేదు. మీరు కరెక్ట్ గా ఆలోచించి మీరు కరెక్ట్ గా అసలు అక్కడ ఏంటి అని అర్థం చేసుకొని అప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకోవడం, దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటే కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయరు. బట్ మీరేంటంటే అలా లేరండి. అలా లేకపోవడమే ఈ రోజు ఏంటంటే మీ లైఫ్ లో ఒక సిచ్యువేషన్ లో మీరు ఏంటంటే ఇలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొన్ని మీకు అర్థం అవ్వలేదనుకోండి, వేరే వ్యక్తుల్ని మీరు అడగొచ్చండి. ఆర్ ఇక్కడ ఎవరిదైనా సరే సపోర్ట్ తీసుకోవచ్చు. కంప్లీట్‌గా మీరే ప్రతిదానికి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ, కొన్ని మీకు అర్థం అవ్వనప్పుడు ఎదుటి వ్యక్తులు చెప్తున్నప్పుడు అది వినొచ్చు. ఎందుకంటే అందరూ మేబీ నెగెటివ్‌గా చెప్తారనుకోను, అందరూ పాజిటివ్‌గా చెప్తారని అనుకోను కానీ, కొంతమందేంటంటే న్యూట్రల్‌గా మాట్లాడతారండి. వాళ్ళ పర్స్‌పెక్టివ్ అనేది ఏంటంటే చాలా న్యూట్రల్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్‌ని ఫీల్ అవ్వరు కదా! వాళ్ళు మీ ప్లేస్‌లో ఉండరు కదా! సో, చెప్పిన దగ్గర ఏంటంటే రియాలిటీ ప్రకారమే చెప్తూ ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ మీకు అనిపించొచ్చు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ లైఫ్ కాదు కాబట్టి వాళ్ళకి ఆ సీరియస్‌నెస్ ఉండదు అని కానీ, బట్ అది నిజమే. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఎమోషనల్ అయ్యి మీరు తీసుకుంటున్న డెసిషన్స్ కూడా కరెక్ట్‌గా లేవు కదా! ఇప్పుడు వాళ్ళకి సీరియస్‌నెస్ లేదు. మేబీ వాళ్ళు న్యూట్రల్‌గా మాట్లాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు సీరియస్‌గా ఉంటారు. సీరియస్‌గా ఉండి ఎమోషనల్ అయిపోయినంత మాత్రాన మీరు మాత్రం కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారని గ్యారంటీ ఏంటి? సో, అందుకే అన్ని సార్లు అని చెప్పను కానీ, కొంతమంది పర్స్‌పెక్టివ్ ఏంటంటే చాలా క్లియర్‌గా ఉంటుందండి. అలాంటి వాళ్ళు సజెషన్ తీసుకున్న లైఫ్‌లో మీరేంటంటే రాంగ్ డెసిషన్స్ తీసుకోరు. ఆర్ రాంగ్ పాత్‌లో మూవ్ అవ్వరండి. సో, మీరేంటంటే కొన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. అలా అని చెప్పి ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి నేను సైలెంట్‌గా ఉంటాను అని సైలెంట్‌గా కూడా ఉండొద్దు. ఎందుకంటే మీ వరకు ఏ ఛాన్స్ అయితే ఉంటుందో ఆ ఛాన్స్ మీరు తీసుకోవాలి. ఛాన్స్ తీసుకుంటేనే కదా లెసన్స్ నేర్చుకుంటారు. ఆర్ ఇంకా ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అప్పుడే కదా మీలో కూడా చేంజెస్ వస్తాయి. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరు కూడా గ్రో అవుతారు. ఇక్కడ యూనివర్స్ ఇంటెన్షన్ అదే కదా! సో, అందుకే మీరేంటంటేనండి ఈ సిట్యుయేషన్‌లో మీరు క్లియర్‌గా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా, మీకేదైనా ఛాన్స్ ఉంటే చేయడానికే చూడండి. ఇక్కడ ఇంకా ఏమైనా కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటే కరెక్ట్ చేసుకోండి. లేదు ఇవన్నీ కాదు, ఏం అర్థం అవ్వట్లేదు అంటే వేరే వ్యక్తుల్ని అడగండి. సో, దాని ప్రకారమైన ఏదైనా చెయ్యండి. బట్ సైలెంట్‌గా మాత్రం నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండొద్దు. అలా ఉండడం వల్ల మాత్రం మీరు ఎఫెక్ట్ అవుతారు. యూనివర్స్ ఏంటంటే డెఫినిట్‌గా మీరు కొన్ని నేర్చుకోవాలి అనుకుంటుంది కాబట్టి, మీరు స్ట్రగుల్ కూడా తీసుకోవాలి అనే అనుకుంటుంది. సైలెంట్‌గా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.